ఈనాడు ఈ ప్రభుత్వం పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో హుజూర్ నగర్లో సన్నబియ్య కార్యక్రమం ప్రారంభించి రేషన్ కార్డులకు సంబంధించి తుంగతుర్తిలో కార్యక్రమాన్ని తీసుకున్న తర్వాత ఈరోజు 3,48,00,000 ప్రజలకు ప్రతి నెల 2,16,000 క్వింటాల సన్న బియ్యాన్ని మీ ఇంటి దగ్గరికి ఈరోజు తెచ్చిస్తున్న మాట వాస్తవం కాదా? 17,000 పైచలకు రేషన్ షాపుల్లో ఈరోజు సన్న బియ్యం మా ఆడబిడ్డలు తీసుకెళ్తున్న మాట వాస్తవం కాదా? ఇవాళ నేను అడుగుతున్న మా అక్కల్ని, అక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చే సన్న బియ్యం ఎప్పుడైనా బర్రెల దాన కిందనో కోళ్ళ దాన కిందనో వాడినరా? ఆనాడు దొడ్డు బియ్యం బర్రెలకో కోళ్ళకో దానగా వాడితే ఈనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చే సన్న బియ్యం సంటి బిడ్డలకు బుక్కడి బువ్వ పెడుతురు. కుటుంబం మొత్తం కడుపు నిండా ఈరోజు బుక్కడి బువ్వ తింటున్నారు, కంటి నిండా నిద్రపోతున్నారు. ఆనాడు 60 రూపాయలు ఉన్న సన్న బియ్యం ఈరోజు రేషన్ షాపుల్లో మనం ఈ బియ్యం ఇవ్వడంతో 45-50 రూపాయలకు తగ్గి 10 నుంచి 15 రూపాయలు మార్కెట్లో సన్న బియ్యం ధర తగ్గడానికి ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందిస్తున్న సన్న బియ్యం కారణం కాదా అని నేను అడుగుతున్న మిత్రులారా, కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదు, కాంగ్రెస్తో వస్తే కరెంటు కోతలు అన్నారు. 32 నెలలు అయింది. ఈరోజు రైతాంగాన్ని నేను అడుగుతున్నా, ఏ ఒక్క క్షణమైన కరెంటు పోయిందా? ఈరోజు రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల నుంచి తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉచిత కరెంటును అందిస్తున్న మాట వాస్తవం కాదా? ఈనాడు రైతులు ఆనందంగా వ్యవసాయం చేసుకుంటున్న మాట వాస్తవం కాదా? ఆనాటి ముఖ్యమంత్రి ఒరేసుకుంటే ఉరేసుకున్నట్టే అని ఆనాడు చెప్పిండు. ఆయన మాత్రం పక్కనే ఉన్న మెదక్ జిల్లాలో ఫామ్ హౌస్లో 100 ఎకరాలలో ఒరేసుకొని 4,200 రూపాయల క్వింటాల్కు కావాల్సిన కంపెనీలకు అమ్ముకున్నాడు. ఆనాడే నేను చెప్పిన, తెలంగాణ రాష్ట్ర రైతాంగం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు పండించే వరి ధాన్యాన్ని మేము కొనుగోలు చేస్తామని చెప్పినాం. ఈనాడు మీరు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడమే కాదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 500 రూపాయల బోనస్ ఇచ్చి చివరి గింజ వరకు మీ పంటలను కొన్న చరిత్ర ఈనాటి ప్రభుత్వంలో మీ కళ్ళతోనే చూస్తున్నారు కదా. మరి ఆనాటి ప్రభుత్వానికి ఎందుకు ఈ చిత్తశుద్ధి లేకుండా పోయింది? ఒరేసుకుంటే ఉరేసుకున్నట్టే అని చెప్పి ఆయన పొలంలో 100లాది ఎకరాలల్లా వరి పండించుకున్న విషయాన్ని తెలంగాణ ప్రజలు మర్చిపోయినారని అనుకుంటున్నారా?